హాయ్ హలో నమస్తే, నేను మీ సంగం మహేష్. ఈరోజు మనం బాలాపూర్ గణనాథుడి దగ్గర ఉన్నాము. ఇక్కడ భారీ రద్దీగా ఉంది. అలాగే కాకుండా చాలా ప్రత్యేకతలు ఈసారి చేశారు. ఆ విశేషాలన్నీ ఈరోజు చూసి దర్శించుకుందాం. అలాగే అదే మాదిరిగా మనకు ఈ బాలాపూర్ గణనాథుని ప్రత్యేకతలు మన కొలను శంకర్ రెడ్డి గారు ఉన్నారు. వారి మాటల్లో ఈ ప్రత్యేకతలు తెలుసుకుందాం. బాలాపూరు అనగానే గుర్తొచ్చేది గణేష భగవానుడు. గణేష భగవాను తర్వాత గుర్తొచ్చేది లడ్డు వేలం. సో బాలాపూర్ లడ్డుకున్నటువంటి విలువ బంగారం కంటే ఎక్కువ ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. కాబట్టి ఈనాడు భక్తాగ్రేసర్లు భాగ్యనగరమే కాదు, యావత్ భారతదేశం ప్రపంచం అంతా కూడా లడ్డు గణేష భగవాన్ చేతిలో ఉన్న లడ్డుని వేలం వేయొచ్చు, వేలం వేస్తారు. లక్షలాది రూపాయలు కోట్లాది మంది కన్నుల ద్వారా వీక్షించే అవకాశం ఉందని చెప్పి ఒక ఆతృతతో, ఒక సెన్సేషనల్ గా, ఎగ్జైటింగ్ గా ఈనాడు ప్రజలు భావిస్తారు. విశ్వాసానికి, భక్తికి, జాతీయవాదానికి, దేశభక్తికి, దైవభక్తికి అనుసంధానంగా బాలాపూర్ గ్రామం అనాదిగా వస్తున్న సనాతన ధర్మం కోసం వస్తున్న విషయం మనకు తెలుసు. కాబట్టి ఈనాడు 46 ఏళ్లుగా భాగ్యనగర గణేష ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బాలాపూర్ గణనాథుని యొక్క ఉత్సవాన్ని, భారీ ఊరేగింపును అయితే కొనసాగిస్తామో రేపు 6వ తారీఖున అనంత చతుర్దశి రోజున ప్రారంభం చేయబోతా ఉన్నాం. ఈనాడు భాగ్యనగరం కాదు, తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, యావత్తు ప్రజలంతా కూడా బాలాపూర్ గణనాథుని యొక్క లడ్డు వేలం కోసం, బాలాపూర్ గణనాథుని యొక్క నిమజ్జనం కోసం ఈనాడు ఎదురు చూస్తూ ఉన్నారు. మేమందరం కూడా ఎంతో చాలా సంతోషంగా దేవుడు మా ఊర్లో వెలిసి మా అందరిని దీవించి మా నుండి మళ్ళీ భూమి నుండి మరి దివికి ఎదిగిపోతా ఉన్నాడా అని చెప్పి భావనను ఈనాడు ప్రజలంతా భావిస్తారు. చాలా సంతోషకరం. మాకు దేవుని ఆశీస్సులతోటే అన్నీ కూడా కలుగుతా ఉన్నాయి. దేవుని ఆశీస్సుల వల్లే ప్రశాంతంగా శాంతి భద్రతలు, అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు, వ్యవసాయాలు, పాడి పంటలు, వ్యాపారం అన్నీ కూడా ఆ దేవుడి దయతోటి ఎలాంటి ఆటంకం లేకుండా మమ్మల్ని తీసుకెళ్తా ఉన్నారు. గణేష భగవానికి జై. హాయ్ హలో నమస్తే, నేను మీ సంగం మహేష్. చూశారుగా మన ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏమైనా తెలియజేయాలంటూ కామెంట్లో తెలియజేయండి.